మంచిర్యాల జిల్లా మందమరిలో జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు ప్రారంభమైంది. హైకోర్టు జడ్జి నగేష్ భీమపాక కోర్టును ప్రారంభించారు. ఈ ప్రాంత ప్రజలు కోర్టు సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న కేసులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. గంటకు 100 కేసుల చొప్పున పరిష్కరించిన ఈ కేసులన్నింటినీ పూర్తి చేయడానికి దాదాపు 300 ఏళ్లు పడుతుందని అంచనా వేశారు. ఇక ప్రజలు శాంతియుతంగా జీవించాలని, ఈగోలు అహంకారాలకు తగ్గించుకోవాలని సూచించారు. ఇక ప్రతి చిన్న విషయానికి కోర్టులను ఆశ్రయించడం సరైన విధానం కాదని అన్నారు. పట్టింపులు, విభేదాలను పక్కన పెట్టి పరస్పరం చర్చించుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. మందమరిలో కోర్టు ఏర్పాటుకు సహకరించిన సింగరేణి యాజమాన్యాన్ని హైకోర్టు జడ్జి నగేష్ భీమపాక అభినందించారు. ప్రాంత ప్రజలందరూ కూడా ఈ కోర్టు యొక్క న్యాయ సేవలు అందుబాటులోకి తెచ్చుకొని ప్రశాంతంగా శాంతియుతంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి? ఇట్లా వీటితో అవన్నీ ఇప్పుడు చెప్పాలంటే అవన్నీ ఇప్పుడు చాలా పెద్ద సమస్య. సాధారణంగా అంటే లెక్కల ప్రకారం 3.5 కోట్లకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. 30 అది కానీ పరిష్కరించాలంటే ఉన్న కోర్ట్స్ అన్నిటికీ ముందు తాళాలేసి అందరి జడ్జిని అపాయింట్ చేసి గంటకి 100 కేసుల చొప్పున డిస్పోజ్ చేసుకుంటూ పోతే అన్ని డిస్పోజల్ కోసం 333 సంవత్సరాలు పడుతుందని చెప్పి ఒక అంచనా ఉంది. సో అనవసరమైన లిటిగేషన్లకు పోకుండా ప్రజలు శాంతియుతంగా ఉండి కొంత ఈగోలుగానే తగ్గించుకోగలిగితే సమాజం అంతా కూడా శాంతియుతంగా ఉంటుందని ప్రజలందరూ కూడా విన్నవించుకుంటూ